నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 40వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. నమః పురస్తాదత పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వా అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. తాత్పర్యం: అర్జునుడు అంతటితో ఆగలేదు. తనలో రేగిన ఉద్విగ్నతను తట్టుకోలేకపోతున్నాడు. అనంతమైన వీరత్వము, సామర్థ్యము, పరాక్రమము కలిగి అంతటా వ్యాపించి ఉన్న సకలము తానే అయి ఉన్న పరమాత్మను చూసిన తర్వాత తను, తన హస్తినాపురము, ఈ 18 అక్షౌహిణీల సైన్యము అంతా చిన్ని ఆట బొమ్మల్లాగా కనపడసాగాయి. అందుకే ఆయన చుట్టూ తిరిగి ప్రదక్షిణాపూర్వక నమస్కారం చేస్తున్నాడు. ఓ కృష్ణ, నీకు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరిస్తున్నాను. నీకు ముందు, వెనక, పక్కల అన్ని వైపుల నుండి నమస్కరిస్తున్నాను. నీ వీర్యము అనంతము, నీ విక్రమము అమితము, నీవు అంతటా వ్యాపించి ఉన్నావు. అట్టి నీకు నమస్కారం. అర్జునుడిది మానవ శక్తి. అక్కడ చేరిన భీష్ముడు మొదలగు ప్రముఖులు 18 అక్షౌహిణీల సైన్యం వీరిది మానవ శక్తి. ఆ శక్తి అంతా స్థూల శరీరం నుండి వచ్చింది. కానీ పరమాత్మ శక్తి అనంతము, అపారము. మానవ శక్తికి పరిమితులు ఉన్నాయి, పరమాత్మ శక్తికి పరిమితులు లేవు. మానవుడు ముందు చూసి యుద్ధం చేయగలడు, కానీ పరమాత్మకు అన్ని వైపులా కళ్ళే, అన్ని వైపులా చూడగలడు. ముందు, వెనుక, చుట్టుపక్కల అన్ని వైపులా తానే అయి ఉన్నాడు. అట్టి పరమాత్మ స్వరూపమైన విశ్వరూపుడైన కృష్ణునికి ముందు, వెనక, చుట్టుపక్కల తిరిగి భక్తిపూర్వకంగా నమస్కరించాడు అర్జునుడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.